ఫోటోగ్రాఫర్స్ కి గవర్నమెంట్ జాబ్స్ ఉండవా? ఏం మాట్లాడుతున్నా కేసి? ఫోటోగ్రాఫర్స్ కి, ఎడిటర్స్ కి అండ్ ఇట్లా క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఫ్యూ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. డిడ్ యూ ఎవర్ గూగుల్ ఇట్? స్టేట్ అండ్ సెంట్రలైజ్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. దానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 years ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2. సో నీకు డౌట్ రావచ్చు, తెలిసిన వాళ్ళందరూ ట్రై అని చెప్పేసి. దీనిలో రిజర్వేషన్స్ ఉంటాయి, లైక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అని చెప్పేసి. వీ హావ్ టు వెయిట్ ఫర్ అవర్ టర్న్. సో బేసిక్ సాలరీ ఎంత ఉందని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో దీనిలో బిగినర్స్ కే 35,000 to 40,000 సాలరీ ఉంది. అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడెడ్. సో మీ అందరూ డౌట్ రావచ్చు, మరి అప్డేట్స్ అన్ని ఎక్కడ దొరుకుతాయని. మన కెమెరా బ్లాక్ బోర్డ్ లో అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. అండ్ ఇదే కాకుండా సో ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. దానిలో కూడా డైలీ ఈ చెప్పినే కదా ఎవ్రీ గవర్నమెంట్ జాబ్ సంబంధించిన డీటెయిల్స్ అని దానిలో ఉంటాయి. ఒకవేళ నాకు ఫోటోగ్రఫీ అంటే ప్యాషన్ ఉంది, బట్ నాకు వెడ్డింగ్స్ వద్దు, ఈ గవర్నమెంట్ జాబ్స్ వద్దు, చిల్ గా బిందాస్ ఉండే జాబ్ కావాలంటే నీకు క్రూజ్ లైన్స్ కూడా ఉంది. సో క్రూజ్ లైన్స్ లో వచ్చేసి ఏజ్ లిమిట్ 35 to 40 వరకు ఉంది. యాజ్ ఎ బిగినర్ గా నీకు $800 to $1,000 వరకు వాళ్ళు పే చేస్తారు. బట్ దీనిలో పొజిషన్స్ ఉంటాయి, లైక్ అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్ అని చెప్పేసి, ఫోటోగ్రాఫర్ అని చెప్పేసి, సూపర్వైజర్ అని చెప్పేసి, దాని తర్వాత అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పేసి, మేనేజర్ అని చెప్పేసి. సో నీ పొజిషన్ మారే టైంలో నీ సాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. ఇది డిపెండ్స్ అపాన్ యువర్ పర్ఫార్మెన్స్. అండ్ దీనిలో కూడా సేమ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, బట్ కెమెరా మాత్రం మనదే ఉండదు. అండ్ తర్వాత నీకు ఒకవేళ ఎడిటింగ్ స్కిల్స్ ఉన్నాయంటే యూ కెన్ ఎర్న్ మోర్. సో దీనిలో టైమింగ్స్ ఏమైనా ఉంటాయని చెప్పి నీకు డౌట్ రావచ్చు. దీనిలో టార్గెట్స్ ఉంటాయి. సో ఈ టార్గెట్ నువ్వు ఎర్లీగా ఫినిష్ చేస్తే మిగతా టైంలో నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. సో దీనిలో ఇంకేమైనా ఉంటాయంటే టిప్స్ ఉంటాయి అండ్ కమిషన్ ఉంటుంది. సో ఇన్సెంటివ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ వేస్ లో నువ్వు మనీ ఎర్న్ చేయొచ్చు.